ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఈ ఉదయాన్ని మీరు మీ కుటుంబాలంతా ఎలా ఉన్నారు? ఈ సంవత్సరంతపు దినాలలో దేవుడు మీ అందరికీ తోడై ఉన్నారని నమ్ముతున్నాను. ఇంకా 2 దినాలు మాత్రమే మనకున్నాయి ఈ సంవత్సరంలో. ఈ 2 దినాలు కూడా దేవునితో దగ్గరగా ఉండండి. గతించిన ఈ దినాలన్నిటిలో మీరు ఏదైతే తప్పిపోయారో, ఎక్కడైతే పడిపోతున్నారో, దేవునికి ఇష్టం లేని కార్యములు ఏవైతే మీరు జరిగించారో వాటన్నిటిని కూడా ఒప్పుకోండి. నూతన సంవత్సరంలోనికి నూతనంగా నేను ప్రవేశించాలి అని హృదయపూర్వకంగా ప్రభువును వేడుకుందాం. 2024 సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడారు. దేవుని బిడ్డలారా, నిన్న వాక్యంలో ఓవర్ లుక్లో నేను 2023 సంవత్సరం అని నేను చెప్పాను. అయితే ఎందుకు ఆ విధంగా వచ్చిందని నేను ఆలోచించినప్పుడు నిజంగానే 2024 సంవత్సరం చాలా సులువుగా దాటిపోయినట్లుగా నాకు అనిపించింది. ఇంకా నా హృదయంలో 2024 దాటిపోతుందన్న ఉద్దేశం ఇంకా నా హృదయంలో నాటుకోలేదు. అంత త్వరగా ఈ సంవత్సరం వెళ్ళిపోయినట్లుగా నాకు అనిపించింది. ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకవేళ 2024 చాలా సులువుగా దాటిపోతుంది, 365 దినములు చాలా తొందరగా గడిచిపోయాయని మీరు కూడా అనుకుంటున్నట్లయితే కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. ఇంత సులువుగా ఈ సంవత్సరం దాటడానికి దేవుడు మనకు కృప చూపించారు. శోధనలు, సమస్యలు, భయంకరమైన వేదనలు గుండా వెళ్తూ ఉంటే ఒక్క దినము గడవడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే సులువుగా ఈ సంవత్సరాన్ని దాటడానికి దేవుడు మనకు కృప చూపిస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ దేవుని చేతుల్లో పెట్టి మీ కొరకు ప్రార్థిస్తాము. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని కార్యములు చూద్దాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుండె చెదిరే పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయా? జరగకూడని సంఘటనలు నీ జీవితంలో జరిగి వాటిని బట్టి నీ గూడు చెదిరిపోయినట్లుగా, నీ గుండె చెదిరిపోయినట్లుగా, నీ కుటుంబం చెదిరిపోయినట్లుగా ఉందా? వినకూడని మాటలను వినడం వల్ల నీ గుండె చెదిరిపోయిందా? అయితే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తాను. నీవెక్కడైతే గాయపడి ఉన్నావో, దేని విషయంలో అయితే నువ్వు గాయపడ్డావో, ప్రతి గాయమును కూడా నేను కడతాను, ప్రతి గాయమును కూడా మాన్పివేస్తానని దేవుడు తెలియజేస్తున్నారు. ఒకవేళ నువ్వు నీ జీవితంలో దేవుని దేవలు నేను బాగానే ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్న సమయంలో నీ గూడు చెదిరిపోయే పరిస్థితులు, నీ గుండు చెదిరిపోయే పరిస్థితులు నీకు ఎదురై ఉండొచ్చు. నీ గూడు చెదరగొట్టబడుతుంది అంటే దేవుడిని విడిచిపెట్టడని కాదు, ఆయన ఉద్దేశము నిన్ను విస్తరింప చేయాలనేది. ఆత్మీయంగా నువ్వు చెదిరిపోయిన స్థితిలో ఉన్నావా? ఆత్మీయంగా పడిపోయినట్లుగా నీకు అనిపిస్తుందా? ఎంతగా ప్రయత్నించినా చెదిరిపోయిన ఆశలు, చెదిరిపోయిన కోరికలు, చెదిరిపోయిన మాటలు, చెదిరిపోయిన తలంపులు, చెదిరిపోయిన క్రియలలో నేనున్నాను. నా జీవితం అంతా పడిపోయిన స్థితిలో, చెదిరిపోయిన స్థితిలో ఉంది. ఇక ఆత్మీయంగా నేను లేవనెత్తబడలేనేమో అనుకుంటున్నారా? భయపడొద్దు. ఆత్మీయంగా నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు. దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలని పరిశుద్ధత కొరకు నువ్వు స్ట్రగుల్ అవుతున్నావంటే ఆత్మీయంగా ఆయన నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. నీ జీవితము పెర్ఫెక్ట్ చేయబడుతుంది. దేవుడు తప్పకుండా నేను పెర్ఫెక్ట్ చేస్తాడు, ఆత్మీయంగా నేను హెచ్చిస్తాడు. ఒకవేళ శారీరకంగా నీవు నీ గూడు చెదిరిపోయినట్లుగా, నీ గుండె చెదిరిన పరిస్థితుల్లో నీవు ఉన్నావా? అయితే భయపడొద్దు. శారీరకంగా కూడా దేవుడు నేను విస్తరింప చేయాలని అనుకుంటున్నాడు.
ఎందుకంటే నువ్వు విస్తరించబడాలి అంటే దేవుడు ప్రశాంతంగా ఉండి నిన్ను ఇరుకు మార్గంలో నడిపిస్తాడు. అంత బాగుంది అనుకున్న సమయంలోనే గాలి తుఫాన్లు ఎదురవుతాయి. నేను సెటిల్ అయిపోయిన, నా జీవితం సెటిల్ అయిపోయింది అనుకుంటూ ఉండగానే నీ గూడు చెదిరిపోతుంది, నీ కుటుంబం చెదిరిపోతుంది. అంటే దాని ఉద్దేశము నువ్వు పాడైపోతున్నట్లు కాదు, కానీ దేవుడు నేను విస్తరింప చేయాలని ఉద్దేశించి నేను పరీక్షిస్తున్నాడేమో. యోబు సంగతిని గురించి ఆలోచించారా? యోబు జీవితంలో కూడా అంతా బాగుంది, బిడ్డలు బాగున్నారు, ఆస్తులు సంపాదించుకున్నాను, గృహాలు సంపాదించుకున్నాను, పశువులు సంపాదించుకున్నాను, పొలము సంపాదించుకున్నాను, అన్నీ సంపాదించుకున్నాను, అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో యోబు యొక్క గూడు చెదిరిపోయింది, గుండె చెదిరిపోయింది, కుటుంబం చెదిరిపోయింది, బిడ్డలు చెదిరిపోయారు, తనకున్నదంతా కూడా చెదిరిపోయినట్లుగా అయిపోయాడు. అయితే యోబు పట్ల దేవుని ఉద్దేశము యోబు జీవితాన్ని ముగింపచేయాలని కాదు, కానీ యోబును విస్తరింపచేయాలని, ఉన్నదానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకివ్వాలనే దేవుడు యోబును పరీక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలిస్తే అబ్రహాము కుటుంబంలో అన్నదమ్ములందరూ బాగానే ఉన్నారు, వారి స్వంత ఇంటిలో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. అయితే దేవుడు అబ్రహామును తన స్వంత ఇంటిని, స్వంత ఊరిని, స్వంత వారిని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. అబ్రహామును మాత్రమే దేవుడు తరుముతూ ఉన్నాడు. ఇన్ని కష్టాలు నాకే వచ్చాయేంటి, అందరూ వారి ఇళ్లలో ఎంతో ప్రశాంతంగా ఉన్నారు, నన్నే దేవుడు వెళ్ళగొడుతున్నాడు, నా కుటుంబాన్ని దేవుడు చెదరగొడుతున్నాడు అని అబ్రహామును గురించి అనిపించవచ్చు. అయితే దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేయాలని, అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయాలని, తరతరములు కూడా అబ్రహాము పేరు నిలిచిపోవాలని అబ్రహాము గూడు చెదరగొట్టాడు దేవుడు. ఈరోజు మాటలు వింటున్న నీవు కూడా చెదరగొట్టబడుతున్నావా? నీ కుటుంబాన్ని గూర్చి, నీ బిడ్డలను గూర్చి, నీకు కలిగిన సమస్తాన్ని గూర్చి చెదిరిన పరిస్థితులు నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను కదుపుతున్నాడు అంటే నిన్ను రెట్టింపుగా ఆశీర్వదించడానికి, నిన్ను విస్తరింప చేయడానికి. నేను చాలా భద్రంగా ఉన్నాను, నేను ఇక్కడి నుండి కదలను అని గనుక నువ్వు అనుకుంటే నీవు విస్తరించబడలేవు. కొన్నిసార్లు నీ గుండె చెదిరే పరిస్థితులు నీకు ఎదురవుతాయి, కొన్నిసార్లు నీ ఆరోగ్యం చెదిరిపోతుంది, నీ ఆర్థిక పరిస్థితులు చెదరగొట్టబడతాయి, కుటుంబం అంతట్లో నీవే వెలివేయబడిన వాడుగా ఉండొచ్చు. అందరూ బాగున్నారు కదా, నా జీవితమే ఏంటని నీకు అనిపించవచ్చు. అందరి ఆరోగ్యాలు బాగున్నాయి, నాకే ఏంటి శ్రమ, నేను దేవుని కొరకు నమ్మకంగానే జీవిస్తున్నాను కదా, నేనే ఎందుకు ఈ విధంగా పడిపోయాను, నా కుటుంబమే ఎందుకు ఈ విధంగా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు. అయితే అబ్రహాము సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేయాలి అంటే అబ్రహాము గూడు చెదరగొట్టబడాలి, అబ్రహాం అక్కడి నుండి కదల్చబడాలి. అదేవిధంగా నీ జీవితాన్ని గురించి కూడా కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు. నిన్ను గొప్ప జనముగా చేయాలని, నిన్ను రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. అందుకే నీ గుండె చెదిరిన పరిస్థితి నీకు ఎదురవుతున్నాయేమో. కాబట్టి ఈరోజు భయపడొద్దు. నా ఇష్టం కాదయ్యా, కేవలము నీ చిత్తమే నాయన, నా పరిస్థితులు ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, నా జీవితాన్ని గురించి నాకన్నా ఎక్కువగా నీకే తెలుసయ్యా, నీవేది చేసినా నా జీవితంలో మంచి జరిగిస్తావు తండ్రి, నీ కార్యంలో మంచివయ్యా అని ఆయన నీ జీవితంలో ఏది తలపెట్టినా, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్న నీ జీవితంలో ఏది జరుగుతున్నా, ఆయన మార్గంలో నమ్మకంగా నడుస్తున్న నీ జీవితంలో ఏ ఒడిదుడుగులు ఎదురైనా, చెదిరిపోయే పరిస్థితులు ఎదురైనా, తండ్రి నేను నీ చిత్తంలో ఉన్నాను, నువ్వేం చేసినా నా మేలు కొరకే చేస్తావయ్యా, నా ఫ్యూచర్ అంతా నీకు తెలుసని మీ జీవితాన్ని గురించి దేవుని స్తుతించండి. ఆశ్చర్యకరమైన భవిష్యత్తును మీరు మరి మీ భవిష్యత్ అంతా కూడా ఆశ్చర్యకరంగా ఉండబోతుంది. ఎందుకంటే నిన్ను విడువని ఎడబాయిని ప్రభు నేను తప్పక నిలబెడతాడు. ఈ జీవితంలో ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వబోతున్నాడు. నీ హృదయం ఎంత గాయపడిందో నీ గాయములు కట్టబోతున్నాడు ఆయన. దేనిని గురించి నువ్వు గాయపడినా భయపడొద్దు. నా గాయము కట్టే ప్రభువుని నేను నమ్ముకున్నాను, ఆయన నా కన్నీటిని తుడుస్తాడు, నా గాయములను కడతాడు, గుండె చెదిని నన్ను బాగు చేస్తాడని విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని మీ నోటితో పలకండి, నమ్మండి. నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నా ప్రభు నాతోనే మాట్లాడారని ఆయన మాటను మీరు విశ్వసించండి. ఒకవేళ కన్నీటి గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా, మీ ప్రాణము మీలో కృంగిపోతూ ఉన్నా, నా ప్రాణమా కృంగిపోవద్దు, నా ప్రాణమా నాలో నీవు తొందరపడద్దు, దేవుని విశ్వాసం ఉంచు. ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన నిరీక్షణ అని మీ ప్రాణముతో చెప్పండి, మీ మనసుతో చెప్పండి. దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాడు. నా ప్రాణమా నాలో నీవు ఇలా
దృఢపరచున్నావు. యెహోవా యందు నీవు నిరీక్షణయుంచుము ఎల్లప్పుడు. నా ప్రాణమా నాలో నీవు ఇలా కృంగియున్నావు. నీ కన్నీటినంత నాట్యముగా చేయువాడు ఆయని. నీ నలిగిన హృదయమునంతా దృఢపరచువాడు ఆయని. నీ కన్నీటినంత నాట్యముగా చేయువాడు ఆయని. నీ నలిగిన హృదయమునంతా దృఢపరచువాడు ఆయని. బూడిద బదులు పూదండను దయచేయువాడాయనే. బూడిద ప్రతిగా పూదండను దయచేయువాడాయనే. నా ప్రాణమా నాలో నీవు ఇలా కృంగియున్నావు. నా ప్రాణమా నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. వాగ్దానం నమ్ముతున్నవారు నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని నడిపించారు. మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. నీకు వందనాలు. ఇంకా 2 దినములు మాత్రమే ఈ సంవత్సరాలు మాకున్నాయి తండ్రి. ఇంతవరకు నడిపించిన దేవా ఇక ముందు కూడా నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారు, గుండె చెదరని నిన్ను బాగు చేస్తాను, నీ గాయములను కట్టబోతున్నానని. ఎవరైతే గుండె చెదరని పరిస్థితిలో ఉన్నారో, ఎవరితో ఈ ఉదయాన్నే మీరు మాట్లాడారో తండ్రి, ప్రతి గుండె బరువు నుండి విడిపించండి. ప్రతి గాయమును కట్టండి అయ్యా. ఆత్మీయంగా గాయములుంటే కట్టండి, మానసికంగా ఉన్న గాయములను కట్టండి, ఆర్థికంగా ఉన్న గాయములను కట్టండి. ఒకవేళ నిజంగానే శారీరకంగా గాయములు కలిగి అనారోగ్యంతో ఉంటే ప్రతి గాయమును కట్టండి అయ్యా. యేసు రక్తమును ప్రతి గాయపడిన హృదయం మీద ప్రోక్షించుకుంటున్నాను. ఎవరు ఏ గాయములతో ఉన్నారో, ఏ బెడ్ పై ఉన్నారో, ఏ హాస్పిటల్లో ఉన్నారో, ప్రతి గాయము మీద యేసు రక్తం ప్రోక్షించుకుంటున్నాను తండ్రి. అద్భుతకరమైన స్వస్థతను మీరు దయచేస్తున్నారని నమ్ముతున్నాను. గుండె చెదిరిన పరిస్థితులు, గూడు చెదిరిపోయిన పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి. తిరిగి ప్రతి జీవితాన్ని కట్టండి, తిరిగి ప్రతి కుటుంబాన్ని కట్టండి. అద్భుతకరమైన విడుదల మీరు ప్రతి ఒక్కరికి దయచేస్తున్నారని నమ్ముతున్నాను. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి. ఈ సంవత్సరంలో వారు తలపెట్టిన కార్యములు ఏవైతే చేయలేకపోయారో, ఏ కార్యములు అయితే మిగిలిపోయాయో, ఏ ప్లాన్స్ అయితే వారు ఫుల్ఫిల్ చేసుకోలేకపోయారో, ప్రతి విషయంలో మీరు సహాయం చేస్తున్నారని, త్వరలోనే అవన్నీ కంప్లీట్ చేయడానికి మీరు సహాయం చేస్తున్నారని నమ్మి నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, గుండె బాధతో ఉన్నారా? భయపడద్దు. నీ గుండె బాధ నుండి విడిపిస్తాడు. గుండె చెదరని నిన్ను బాగు చేస్తాడు. నీ గాయములన్నీ కట్టబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే దేవుడు నాతో మాట్లాడాడన్న వారు తప్పకుండా ఆమెనని చెప్పండి. మీకు తెలిసిన వారందరికీ తప్పకుండా షేర్ చేయండి. తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. అనేక మందికి దేవుని మాటలు షేర్ చేస్తున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడయండి, నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.